మోరంపూడి ఫ్లైఓవర్ బ్రిడ్జి కాంట్రాక్ట్ సంస్థ నిర్వాహకులపై ఎంపీ భరత్రామ్ అసహనం వ్యక్తం చేశారు. ఎందుకు పనుల్లో జాప్యం జరుగుతుందని ప్రశ్నించారు. అనుకున్న సమయానికి బ్రిడ్జి పూర్తవుతుందా అని నిలదీశారు. తక్షణమే ఫ్లైఓవర్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఎలా వచ్చాడు ఇప్పుడు దాకా నేను ఒకటే చెప్తున్నా, ఈ లోకేష్ అన్న అతను అసలు ఢిల్లీలో ఉండాల్సిన పని ఏంటంటే నాకు అర్థం కాల. ఇప్పుడు నిజంగా వాళ్ళ నాన్నగారికి అవసరం వచ్చి పోనీ ఢిల్లీ సుప్రీంకోర్టు లాయర్లతో మాట్లాడాలంటే విజయవాడలో ఫ్లైట్ ఎక్కితే 2 గంటల్లో దిగుతాడు, పని చూసుకుంటారు, ఇక్కడికి వచ్చేస్తారు. ఆయన పాదయాత్ర ఆపేశాడు. జగన్ అన్నను ఒకసారి చూసి నేర్చుకోవాలని చెప్తున్నా. ఇది కాకుండా మీరు చెప్పిన 27 కోట్లు ఏదైతే చెప్తున్నారో మొత్తం అన్ని స్కామే. అంటే ఈ 27 కోట్లు మనీ ట్రైల్లో బయటపడుతుంది. అంటే మీరు డైరెక్ట్గా మీ తెలుగుదేశం పార్టీకి 27 కోట్ల రూపాయలు డైరెక్ట్గా అకౌంట్లో ఎవరేశారు? ఈ సోకాల్డ్ వ్యక్తులు కాదా? మీరు స్కిల్ డెవలప్మెంట్ దీనికి సంబంధించి వికాస్ కన్వాల్కర్ ఈ డిజైన్ టెక్ కంపెనీకి సంబంధించిన వాళ్ళు కాదా 27 కోట్లు వేసింది? ఇప్పుడు 3000 కోట్ల రూపాయలు మీరు జీవో తెచ్చారు, ఎంఓయూ చేసుకున్నారు. 3000 కోట్లు ఏందనంటే ఎవరికి తెలియదు అది. మరి అది ప్రజల్ని ఎందుకు? ఇప్పుడు మాది ఎంతసేపు 300 కోట్లే మాది స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి అని మీరు డైరెక్ట్గా చెప్పేసి ఉంటే ఈ గొడవ ఉండేది కాదు కదా. సిమెంట్ జోడ్ 3000 కోట్లు పెడతాడు, దాని తర్వాత మేము 370 కోట్లు పెడతాం. మేము డైరెక్ట్గా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి 375 కోట్లతోనే మేము చేస్తున్నామని చెప్పేస్తే ఈ గొడవ ఉండేది కాదు కదా. పోనా 375 కోట్లు సక్రమంగా సిమెంట్స్కి పంపించారా అంటే అది కూడా లేదు. అందులో 50-60 కోట్లు సిమెంట్స్కి పంపించి ఈ డిజైన్ టెక్ కంపెనీ ద్వారా 270 కోట్ల రూపాయలు షెల్ కంపెనీలకు పంపించారు. దాంట్లో ఎవరో మార్పులు చేయలేని, ఎవరో మార్పు చేయడానికి ఏ ప్రభుత్వ అధినేత కానీ ఎవరికే కానీ అవకాశం లేదు. అలాంటి ఎక్సిట్స్గా ఉంటాయి, జరుగుతుంది. అది చట్టం తన పని తాను చేసుకోబోతుంది. మరి నిరపరాధులు అని చెప్పి పార్టీ విడిచిపెట్టేసినాయి అంతే కదా. ఎందుకని ఆలోచిస్తారు? ప్రమోఫేషన్ ఇన్ ద కేసులో ప్రమోఫేషన్ ఉన్నప్పుడు అంత సులువుగా ఏ ఒక్కరు కూడా విడిచిపెట్టాలి. వాళ్ళు మేము చేయలేదనే దానికంటే టెక్నికాలిటీస్కి ఎక్కువ వెళ్తూ ఉన్నారు. కేవలం టెక్నికల్స్ మీదే ఎలా విధంగా బయటకు రాద్దామని ప్లాన్ చేస్తున్నారు తప్ప వాస్తవాన్ని ఎక్కడ చెప్పట్లేదు. అవాస్తవం అనేది మాట ఎక్కడ నేను వినలేదు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాంట్లో చూద్దాం టెక్నికాలిటీస్ ఎంతవరకు కరెక్ట్ అనేది ఉన్నత న్యాయస్థానంలో ఉంది కాబట్టి.